ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. నీకోసం అవకాశాలు ఆగో, అంతే కదండి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు, పానివ్వకూడదు. అవకాశాన్ని దేవుడిచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చినా కానీ నీవు సద్వినియోగం చేసుకోకపోతే బిడా, ఆనాడు తీర్పు దినాన నీవు అందుండి ఏడ్చెదవు. కాబట్టి మనం బుద్ధి లేనటువంటి వారి వలె ఉండకూడదు. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. జ్ఞానహీనుల వలె ఉండకూడదు, జ్ఞానహీనుల వలె ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే అక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు, వెన్ గాడ్ గివ్స్ us an opportunity, we should make use of the opportunity, because the opportunity doesn't wait for us. You have to grab the opportunity. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. కనుక మీరు ఎట్లు జీవించునని, ఏ విధముగా జీవిస్తున్నారో జీవించుచున్నారు అన్న దాన్ని గురించి శ్రద్ధ వహించండి బిడ్డలారా. జ్ఞానహీనుల వలె, బుద్ధి లేనటువంటి వారి వలె జీవించకండి. వివేకవంతుల వలె, బుద్ధి కలిగినటువంటి వారి వలె మీరు జీవించాలి. నేను ఏ విధంగా జీవిస్తున్నా? బుద్ధి కలిగి జీవిస్తున్నానా? జ్ఞానం కలిగినటువంటి వారి వలె జీవిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదిగో మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా 11వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 11వ వచనం, తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభువా తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన నేను ఎరుగను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నువ్వు మారాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో ఈ తపస్సు కాలంలో ఈ అదృష్టాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మారు మనసు పొందకుండా, హృదయ పరివర్తన చెందకుండా, నీ పాపములోనే నీ ఇంటిలోనే నువ్వు కదలకుండా నువ్వు ఉంటే దేవుడు ఏమంటాడట? ఆ రోజున నేను నిన్ను ఎరుగను పో అంటాడండి. ఒకటే షరతు అండి, ఇందులో తేడా లేదు, నో డౌట్ ఇన్ ఇట్. ఏంటంట? దేవుడండి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న దేవుడు అండి మన దేవుడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు తెలుగులో? ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి, our God is a God of self-respect. ఏమంటాడంటే, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తా. కండిషన్. ఎస్ అమ్మా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తా. ఎస్. దేవుడు ఏమన్నాడండి? భారముచే అలసి సలసి ఉన్న సమస్యనులారా మీ ఇళ్ళ దగ్గరే కూర్చోండి, మీకు శాంతినిస్తా అన్నాడా? ఏమన్నాడు? భారముచే అలసి సలసి ఉన్న సమస్యనులారా మీరు మీ మంచాల మీద పడుకోండి, మీకు దీవెనలు ఇస్తానన్నాడా? అలా కండిషన్ పెట్టాడు. నేను దీవిస్తా అయ్యా, నేను దీవిస్తా. నేను దీవించటమే, కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. దానికి నువ్వు దీవించబడాలంటే ఏంటది? నా దగ్గరికి రావాలి. ఇది దేవుడు పెట్టుకున్న కండిషన్. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను దీవిస్తా. జ్ఞానహీనుల వలె ఉండకండి, బుద్ధి లేనటువంటి వారి వలె ఉండకండి.
దేవుడు చెప్పాడు స్పష్టంగా. పిలవని పేరంటానికి వెళ్ళే రకంగా యేసు ప్రభు. పిలవని పేరంటానికి వెళ్ళే రకంగా యేసు ప్రభు. అవును, జక్కయ్యలో ఆ కోరిక ఉంది. జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఏం చేశాడు తెలుసా జక్కయ్య? తాను పొట్టోడు, తను పొట్టివాడు. ఆశ, యేసయ్యను చూడాలని ఆశ ఏముందండి ఆయనలో? కానీ చూడలేకపోతున్నాడు. నువ్వు కూడా రాగలిగి, నీకు కూడా ఆశ ఉండి, నువ్వు కుంటోడివో లేకపోతే లేవలేనోడివో లేకపోతే చేతగానోడివో గుడికి రాలేకపోతున్నావు అనుకో, అప్పుడు నీ దగ్గరకు వస్తాడు యేసయ్య. నీ కాళ్ళులువా ఉన్నాయా లేవా? మిమ్మల్ని అడగట్లా, ఎవడైతే ఇంటి దగ్గర పడుకున్నాడో వాళ్ళని అడుగుతున్నా. మైకి వినపడుద్ది అక్కడికి కూడా. అయ్యానండి అయ్యా. దేవుడు అంటున్నాడు, నవ్వుకోవడం చాలా సీరియస్ అండి ఇది. అర్థమైందా? ప్రియులారా, బైబిల్ అంతా చూడండి, దేవుడు ఒకటే మాట అంటాడు, ఎప్పుడు ఇదే మాట అంటాడండి. ఇట్ ఈస్ ఎ కండిషన్. మనం నేర్చుకోవాలి. నా దగ్గరికి రండి, యు కమ్ టు మీ. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీకు దీవెనలు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, తపస్సు కాల ప్రారంభంలో మనం ఒక మాట మాట్లాడుకుంటాం. విభూది బుధవారం రోజున, విభూది బుధవారం రోజున మనం ఒక మాట మాట్లాడుకుంటామండి. దేవుడు అంటాడు, యోవేలు గ్రంథము, ప్రభు ఇట్లనుచున్నాడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. ప్రభు ఇట్లనుచున్నాడు, ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఏమంటున్నారండి? నా దగ్గరికి రండి. ఇది ఎక్కడ చూసినా మనకు కనపడుద్దండి. దీన్ని ఏమంటారని ఇంగ్లీష్లో గాడ్స్ పెర్పెచువల్ ఇన్విటేషన్ ఫర్ ద ఫెయిత్ఫుల్. గాడ్స్ పెరెన్నియల్ ఇన్విటేషన్ ఫర్ ద ఫెయిత్ఫుల్. God keeps on inviting his sons and daughters. దేవుడండి ఎల్లప్పుడూ కూడా పిలుస్తూనే ఉంటాడు ఆయన తన దగ్గరికి రమ్మని. తన దగ్గరికి రమ్మని పిలుస్తూనే ఉంటాడో. నీవు వెళుతున్నావా? ఈ శ్రమల కాలంలో మనం చేయాల్సింది ఇదే. ప్రభు అంటున్నాడండి, ఏమంటున్నాడు? చదువు మరొకసారి ప్రారంభం నుంచి. ఇప్పుడైనను, రేపు కాదు, మనకిప్పుడు, తర్వాత కాదు, ఒక గంట తర్వాత కాదు, ఇప్పుడే. ఎప్పుడు? ఇప్పుడైనను. అందరు చెప్పండి, ఇప్పుడే. మైక్లో చెప్పమాకండి. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండి. ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను నా వద్దకు తిరిగి రండి. నా దగ్గర, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. నా దగ్గరకు వస్తే నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, బైబిల్లో ఎక్కడ చూసినా ఈ మాట దేవుడు దీవిస్తానంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుని దగ్గరికి చేరుకొనుడు, మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన దగ్గర వాడగును, మీ దగ్గరకు వస్తాడో. చాలా స్పష్టం అండి. మీరు దేవుడి దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని దగ్గరకు రాకపోతే మీ ఇంటికి కూడా ఆయన పాడుకోవటానికి బాగానే ఉంటుంది. అంతలోనే యేసుక్రీస్తు మా ఊరు వచ్చేనంట, మా ఊరు వచ్చేనంట, మా వీధికి వచ్చేనంట. వస్తాడు, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఇది కండిషన్ అండి. ప్రియులారా, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చాలా స్పష్టంగా ప్రభువు చెప్తాడండి. బేసిక్గా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఇదే. స్వామి అయ్యా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఎంటల్లా.
నేనెంత మొర పెట్టినా దేవుడు నా మొర ఆలకించటల్లా. అమ్మ ఎన్నిసార్లు వస్తున్నావమ్మా నెలకి గుడికి? స్వామి ఎప్పుడు వస్తున్నావమ్మా గుడికి? ఏ సమయంలో వస్తున్నా గుడికి? ఆత్మ పరిశీలన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చాచి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో దేవుడు మానవాళికి ఇచ్చే పిలుపు ఇదే. ఏంటంటే, బిడా నీవు పాడైపోయి నా నుండి దూరముగా వెళుతున్నావా? నా వద్దకు తిరిగి రా, నా వద్దకు తిరిగి రా. ప్రియులారా, అలనాడు తప్పిపోయినటువంటి కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం ముందు ఈ వాక్యాన్ని చదువు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీ పితరుల వలె మీరు నా ఆజ్ఞల నుండి వైదొలగి వాటిని పాటింపరైతిరి. మీరు నా వద్దకు వస్తే నేను మీ తట్టు తిరుగుదును, మీ వైపుకు తిరుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. కండిషనే. ఏమమ్మా, మా అబ్బాయి పెళ్ళికి నువ్వు రాలేదుగా, నేను ఇప్పుడు ఇంటికి వచ్చి నువ్వు పిలిచినంత మాత్రం వస్తాను ఏంటి? నీ బంతి భోజనానికి కక్కుర్తిపడే రకం అనుకుంటున్నావా ఏంటి? అనరా మనం? అనవా? మనకు పౌరుషం లేదా? అబ్బో ఇది గట్టిగా అంటున్నారే, పౌరుషం ఉందని కానీ గట్టిగా అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 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 మన ఇంట్లో శుభకార్యం అండి, మన ఇంట్లో శుభకార్యం. ఆమె ఇంటికి వెళ్ళాం, ఆయన ఇంటికి వెళ్ళాం, వెళ్ళి మరీ పిలిచాం. ఏమని? అబ్బాయి మా ఇంట్లో శుభకార్యం, నాకున్నట్టు ఒక్కగానొక్క కూతురు పెళ్ళవుతుంది, తప్పనిసరిగా రావాలి, దీవించాలి, వధూవరులని దీవించాలి, అక్షంతలు వెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి అని చెప్పి పిలుస్తావు. కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళ అబ్బాయి పెళ్ళి అవుతుంది 2 సంవత్సరాలు అయిన తర్వాత. నీ ఇంటికి వచ్చి నీ చేతులు పట్టుకొని మరి నా ఇంటికి వెళ్తావా? కుటుంబ సమేత. గట్టిగా చెప్పు. సకుటుంబ సపరివారమా? రండి, అంతేనా? రండి అన్నాడు. వెళ్తావా? ఎవరన్నా అట్టు వెళ్తే ఏమంటామండి వాళ్ళని? పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో మొట్టమొదటిగా మనందరం, మిగిలిన అన్ని పక్కన పెట్టండి, మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని సన్నిధికి రావడం. ప్రియులారా, బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? బాగా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? నీకేమైనా ఇంపార్టెంట్ పని ఉండి, నీకేమైనా ఇంపార్టెంట్, బాగా తప్పదు, ఇంకా అసలు కుదరదు, ఇంకా ఇక నేను వెళ్ళకపోతే లాభం లేదు, నేను వెళ్ళకపోతే అది జరగదు, కాబట్టి ఈ ఆదివారం రోజున నేను దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాను అని బాధతో రాలేకపోతే పర్వాలేదండి. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇంటి దగ్గరే కూర్చొని నీ వ్యాపారాలతో, నీ పనిపాటులతో, నీ ప్రయాణాలతో, ప్రియులారా, నీ ముచ్చట్లతో, వేటితో? ముచ్చట్లతో కాలం వెళ్ళబుచ్చుతున్నావు చూడు. దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా నీ యొక్క ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావు చూడు. నీ సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇచ్చుకుంటా దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నావు చూడు. దేవుడు ఊరుకోడా. చాలా కరాఖండిగా చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని నేను చాలా చోట్ల చదివిస్తున్నాను ఈ తపస్సు కాలంలో. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయములో దేవుడు, ప్రియులారా, ఇదిగో ఈ యొక్క శ్రమల కాలములో మనందరికి కూడా సెలవిస్తున్నాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, మనందరం ఏమి చేయాలి? 13వ వచనం నుంచి స్పష్టంగా చదవండి, దయచేసి అర్థవంతంగా చదవండి, గట్టిగా చదవండి. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయండి. నా పవిత్ర దినమును మీ వ్యాపారములను మానుడు. మానివేయండి.
ప్రియులారా, విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? మనం వ్యాపారములను పవిత్రపరచాలి. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? మనం విశ్రాంతి దినం అంటే ఏంటి? మనకి క్రైస్తవులకి ఏందండి? ఈ కొత్తగా వచ్చారండి కొంతమంది, క్షమించండి ఎవరన్నా ఉంటే ఈ మైక్ ద్వారా వినేటువంటి వాళ్ళు ఉంటే, కానీ నేను సత్యాన్ని బోధిస్తున్నా కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కానీ, క్రైస్తవులకి ఆదివారమే అప్పు పండగ. 7th డే అని ఒకటి వచ్చిందండి. అసలు ఇట్స్ నాట్ అకార్డింగ్ టు బైబిల్ అండి. బైబిల్ కాదండి అది, అది పాత నిబంధన. ఏంటిదండి? పాత నిబంధన అది. కానీ ఇక్కడ విశ్రాంతి అని అంటే మనకి ఆదివారముగా ఉండాలి. ఆ ఆదివారాన్ని పెట్టుకోవాలి. ఆదివారం రోజున మీరు పవిత్రపరచాలి ఆదివారాన్ని. బిడ్డలారా, ఒకటి చెప్తున్నానండి మీకు అందరికీ, దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ 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 వినండి. నీవు ఆదివారం బీరుపోకుండా దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధనలో పాల్గొనకుండా, పూజలో పాల్గొనకుండా, మాస్టర్లు అయితే ఆ యొక్క ఆరాధనలో పాల్గొనకుండా, వాక్య పరిచయంలో పాల్గొనకుండా, నువ్వెన్ని చేసినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఎందుకని నీవు దేవుని సన్నిధికి రాలా? ప్రయోజనం లేదండి. నీవు దేవుని సన్నిధికి రాగలిగితే, ఆదివారం దేవుని సన్నిధి గడపగలిగితే, నువ్వు నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు నీకు సంపదలు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పేది జోకులు కాదు, కాకమ్మ కథలు కాదు, దేవుని యొక్క వాగ్దానాలు. ఎప్పుడంట నీవు దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొనగలిగితే, దేవుడికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ సంపదలు పెంచుతాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. 127వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా ప్రియులారా. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టనిడలా దాని కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థము, ప్రభువు నగరమును కాపాడని ఎడల కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమండి. ప్రియులారా, ఇదిగో దేవుడు నిన్ను దీవించకపోతే, దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడకపోతే, నువ్వెంత ప్రయత్నం చేసినా కానీ ప్రయోజనం లేదు. ఎస్, అవును ప్రియులారా. తర్వాత చదువమ్మా. వేకువనే నిద్ర లేచి, అమ్మా ఆదివారం పూట కూడా కక్కుర్తి మేళం. ఆదివారం ఆ కొద్దిసేపు పూజకి వెళ్ళే బదులు పని చేసుకుందాం. 4 రూపాయలు వస్తాయిగా, ఆ జేబులు చిరిగిపోను, డబ్బులు కారిపోను. ఆ జేబులు చిరిగిపోను, డబ్బులు కారిపోతాయి. ఉండవు. ఏమండి, చిరిగిపోయిన జేబులు డబ్బులు ఎత్తి ఆగుతాయా? నువ్వు ఇటు వేస్తూనే ఉంటావా? ఏమైపోతుంటాయి? కారిపోతూనే ఉంటాయి. ఆదివారం దేవుడి సన్నిధికి రానటువంటి వాడికి జరిగేది ఇదే. కానీ దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళకి ఏం జరుగుద్దో చదువమ్మా. మీ వ్యాపారములను మానుడు. అమ్మ అక్కడ కాదమ్మా, కీర్తనలోనే. వేకువనే నిద్రలేచి, నీవు వేకువన నిద్రలేచి, ఆదివారం కూడా ఆరాధన ఉన్నప్పుడు కూడా రేయి పొద్దుపోయేదాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి ఎప్పుడు ఆదివారం పూట దేవుడి దగ్గరికి రాకుండా ఎమరగబడి చేస్తుంది, పొడుస్తుంది. అసలు పొడి చేస్తున్నాడు ఈయన. యమ కష్టపడుతున్నాడు. పొట్టకూడు సంపాదించుకునుట వ్యర్థము, పనిచేయదు. ఇప్పుడు వినండి పిల్లరా, దీవెన ఆశీర్వాద వాక్యం వస్తుంది. ఇప్పుడు వినండి. ప్రభువు తాను ప్రేమించిన ప్రజలకు, బిడ్డలారా, ప్రభు అంట తనను ప్రేమించే బిడ్డలకి, తాను ప్రేమించే బిడ్డలకట, వారు నిద్రిస్తున్నప్పుడు కూడా సంపదలు ఇస్తాడంటే. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా సంపదలు ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అందరూ చూడండి, ఈ మాట చూడాలి, నా కళ్ళు చూడాలి. ఏమంటాడంటే, దేవుడికి ఇచ్చినటువంటినప్పుడు అంట, నువ్వు ఏదైనా దేవుడికి ఇస్తే, సమయాన్ని ఇచ్చావనుకో దేవుడికి, నీకంట దేవుడు
ఏడంతలు అధికము చేసి ఇస్తాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి నువ్వేదైనా ఇస్తే ఎన్ని రెట్లు ఇస్తాడు? ఆయన అన్నాడండి 7 అంతలు ఇస్తానన్నాడు. తనకిచ్చు వారికి ఎన్ని రెట్లు ఇస్తాడండి? 7 రెట్లు ఇస్తాడంటండి. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథ వాక్యం చెప్పయ్యా. 11వ వచనం, అధ్యాయం 35వ అధ్యాయం 11వ వచనం. తనకు ఇచ్చు వారిని ఆగయ్యా. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము 35వ అధ్యాయం 35వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనము అందరూ తీసుకోండి, ఎందుకంటే మనం అబద్ధం చెప్తున్నాం అనుకుంటారు మళ్ళీ. తనకు ఇచ్చు వారిని తనకు ఇచ్చు వారిని ప్రభు బహుకరించును, ప్రభు బహుకరిస్తాడు. అతడు నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చు, నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును. ఎన్ని రెట్లు ఇస్తాడంటండి? 7 రెట్లు. అంటే మాస్టర్లు మీరు నన్ను ఏమనుకోమాకండి, ఇక్కడ డబ్బు గురించి మాత్రమే కాదండి దేవుడు మాట్లాడేది. డబ్బు గురించి మాత్రం, డబ్బు కూడా దేవుడికి ఇవ్వటం అంటే ఏంటి? ఏమి ఇద్దాం? అన్నిటికంటే ముఖ్యంగా సమయాన్ని ఇద్దాం. లెట్ us గివ్ అవర్ టాలెంట్స్ టు గాడ్. నువ్వు చక్కగా పాడగలవు, దేవునికి శక్తినిచ్చాడో, ఆదివారం వచ్చి గుడిని శుభ్రం చేయి, గుడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయి, దేవుడికి ఇవ్వు, నీ శక్తినివ్వు. అర్థమవుతుందా? అర్థమవుతుంది అందరికీ? ప్రియులారా, మీరు బాధపడ్డా ఇష్టం లేకపోయినా నేను మాత్రం చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతా. నేను వెళ్ళిన తర్వాత ఆ ఫాదర్ గారు చాలా గట్టిగా చెప్తున్నారు, చాలా కఠినంగా చెప్తున్నారు. మీ భారతీ ఫాదర్ గారితో చెప్పండి, మళ్ళీ పిలవమాకండి ఆ ఫాదర్ గారిని అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకటి చెప్తున్నా, పూజ సమయంలో, ఆరాధన సమయంలో, ఆదివారం నువ్వు ఏ పని చేసినా అది నిన్ను నష్టానికి తీసుకెళ్తుంది కానీ ఆశీర్వాదం కలిగి తీసుకెళ్ళదండి. నమ్మండి బిడ్డలారు, నన్ను నమ్మండి. నా జీవితంలోనే ఒక సంగతి చెప్తా. ఫాదర్ అయిన తర్వాత చేసిన బుద్ధి మాలిన పని వినండి. ఎందుకు? నా జీవితం నుంచి చెప్తున్నా. జర్మనీ దేశంలో పాస్టరల్ సైకాలజీలో డాక్టరేట్ చదువుతున్నా, పాడర్బాన్ యూనివర్సిటీలో థియాలజీ ఫ్యాకల్టేట్లో డాక్టరేట్ చదువుతున్న ఒక స్ట్రైన్లో పునీత ఈదమ్మ గారి పుణ్యక్షేత్రంలో బసిలికాలో నేను వీకెండ్లో శుక్ర, శని, ఆది, సోమవారాలు డ్యూటీ చేసేవాడిని, అంటే సేవ చేసేవాడిని. అక్కడ డ్యూటీ అంటారు. ఓకే. అయితే ప్రియులారా, ఒక ఆదివారం, ఏ రోజండి? 2 పూజలు చేసి వచ్చా, 10-11 చేసి వచ్చి నా కారుని శుభ్రం చేసుకుంటున్నా. ఏం చేస్తున్నా? ఫోక్స్ వాగన్ కార్, గోల్ఫ్, పెద్ద కారు, జర్మన్ కారు శుభ్రం చేస్తున్నా. లోపలంతా శుభ్రం చేశా. వినండి, అందరికీ ఉపయోగపడుతుందండి, వినండి. ఆదివారం ఎంత ముఖ్యమో. శుభ్రం చేసిన తర్వాత చివరికి బయట వైపర్స్ అంటారు, అంటే అద్దాలను తుడిసేయి ఉంటాయి కదా, వర్షం వస్తుంటే ఇట్టా తుడుతాయి కదా, అవి తుడిసే వాటిని పైకి లాపి వాటిని శుభ్రం చేశా. శుభ్రం చేసిన తర్వాత శుభ్రం చేస్తుండగా ఒక కథోలిక స్త్రీ, ఒక భక్తురాలు అటు వెళుతూ నన్ను అన్నారు. ఏంటంటే, ఫాదర్ గారండి, ఆదివారం కూడా పని చేస్తున్నారే మీరు? ఏమన్నదండి? ఆదివారం కూడా పని చేస్తున్నారే మీరు? నేనేనండి చేసింది ఆ పని, ఆ తప్పు చేసింది నేనే. వినండి, నేనన్నా, అమ్మ పూజలు చేసి వచ్చాగా అయినా బైబిల్ చదవచ్చుగా స్వామి, ఈ పని బదులు ఆదివారం అన్నా. ఆ తల్లి నన్ను హెచ్చరించింది, దేవుడు ఆమె రూపంలో నన్ను హెచ్చరించాడు. అయినా విడిచిపెట్టలా నేను, అయినా బుద్ధిరాలా నాకు. ఏం చేస్తానంటే ఇంకా కడుగుతూనే ఉన్నా. ఆమె కొద్దిసేపు మాట్లాడి, సావునోళ్ళకి గట్టిగా చెప్పలేరు కదండి పాపం, మీరు బాధపడతారేమో ఫాదర్ గారు. ఇంకా ఆమె దారి ఆమె వెళ్ళిపోయింది. నేను ఆ వైపర్స్ని పైకి లాగే ఉంచానంటే, బయటికి లాగే ఉంచాను. ఉంచిన తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత ఆ ఎదర ఇంజన్ దగ్గర కూడా క్లీన్ చేద్దాం దాన్ని అట్లా లేపాను, అంతే. ఆ వైపర్స్ 2 పటాని ఇరిగిపోయినాయి. 2 ఆ వైపర్స్ 2 ఏమయ్యాయి? పటామని. ఎందుకంటే అవి పైకి లేచి ఉన్నాయి, నేను చూసుకోవాలా. బాధపడ్డా, అరే ఆమె చెప్పినా కానీ వినలేదు ఆదివారం పనులు చేయకూడదని అని. తెల్లారి పొద్దున్నే షోరూమ్కి తీసుకొని వెళ్ళా. ఆడు ప్రియులారా
€570 బిల్లు వేశాడు. €570 అంటే ఎంత తెలుసా? 53,000 రూపాయలు. వినండి, ఎంతండి? 53,000 రూపాయలు. ఏమండి, ఏమన్నా ఉపయోగం ఉందా ఆదివారం పనిచేసి? చెప్పండి. వీళ్ళు గట్టిగా చెప్పరండి, ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోవటం ఎందుకులే. జేబులు చిరిగిపోతాయి, డబ్బులు కారిపోతాయి. జేబులు చిరిగిపోతాయి, డబ్బులు కారిపోతాయి. నేను ఈ మాట మీతో రిపీట్ చేపిస్తా. నేను చెప్పిన తర్వాత ఇంకొక మాట మిగిలిన సగం మీరు చెప్పాలి, ఓకే? జేబులు చిరిగిపోతాయి, డబ్బులు కారిపోతాయి. గట్టిగా. జేబులు చిరిగిపోతాయి, డబ్బులు కారిపోతాయి, డబ్బులు కారిపోతాయి, జేబులు చిరిగిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? మా జేబుల్లోగా ఫాదర్ గారండి. అప్పుడేంటి? ముడి కడతాం. ఏం కడతారు? ముడి కడతాం. ముడి కడతాం. చెంగులో ఏం చేస్తాం? ముడి కడతాం అంటారు. ముడి ఆగదండి, జారిపోతాయి, ఊడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇలారా, ఇది మనందరి విశ్వాసం. అంటే నవ్వుకోవటం కోసం కాదు. మనం ముఖ్యంగా ఆదివారం దేవుడు ఉత్థానమైన రోజు అది. ఇట్స్ ద డే ఆఫ్ రిజరెక్షన్, ఉత్థాన దినం. ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరకు మనం వెళితే ఆయన మనల్ని దీవిస్తాడు. పిల్లరా, ఇదిగో మనం పాడుకుంటాం కదా, రాత్రంతా శ్రమపడ్డా కానీ రాలేదు. ఎందుకని? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల. నువ్వు ఆయన దగ్గరికి ప్రియులారా, ఆయన మనను కోరుకునేది ఆయన దగ్గరికి రావాలని, ఆయన కృపను పొందుకోవాలని, ఆయన వాక్యాన్ని ఆలకించాలని. మనందరము కూడా దీవించబడాలని కోరుకునే దేవుడే కానీ, ఆశీర్వదించబడాలని కోరుకునే దేవుడే కానీ, మనం పాడు కావాలని కోరుకునే దేవుడు కాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీకందరికీ ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా చెప్పే మాట, ఆదివారం ఆ ప్రార్థనా సమయాన్ని, ఎప్పుడండి? ఆ ఆరాధన సమయాన్ని దేవుని వద్ద నుండి దొంగిలించమాకండి. దేవుని వద్ద నుండి దొంగిలించొద్దు. అది నీవు దేవునికి ఇవ్వాల్సిన అప్పు, దేవుడికి ఇవ్వాల్సిన అప్పు. అప్పును దొంగిలించమాకో. మలాకి గ్రంథంలో అంటాడు, మీరు నాకివ్వవలసిన దాని నుండి దొంగిలిస్తున్నారు. మీరు నాకు ఇవ్వవలసినటువంటి దాని నుండి దొంగిలిస్తున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం, 6వ వచనాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం. ప్రభుడనైన నేను మార్పులేని వాడను, కనుకనే యాకోబు వంశజులెల్లా మీరు ఇంకను పూర్తిగా నాశనము కాలేదు. 8వ వచనాన్ని చదువుకుందామమ్మా. దేవుని మోసగించుట తగునా అని నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు, దొంగిలించుచున్నారు. ఏం చేస్తున్నాం అంటే మనం దేవుడి వద్ద నుంచి దోచుకొనుచున్నాం, దొంగిలిస్తున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇది సబ్బాతు దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చదువమ్మా. మేము నిన్నెట్లు మోసగించితిమి అని మీరు అడుగుచున్నారు. పిల్లకు దేవుని బిడ్డలారా, దేని గురించి మాట్లాడుతున్నాడు? పిల్లకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన దేవుని సన్నిధికి రావటాన్ని గురించి, సబ్బాతు దినాన్ని పాటించటాన్ని గురించి పిల్లకు దేవుని బిడ్డలారా దేవుడు మనందరు కూడా సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ 10వ వంతు గురించి మాట్లాడుతున్నాడు. కానీ దానికంటే ఎక్కువగా దేవుని సన్నిధి, సబ్బాతు దినము రోజున మీరు నా సన్నిధికి రండి, మమ్మ పరీక్షించి చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆదివారం రోజున మనం మానుకోవలసినటువంటి వాటిని మనం చదువుకుందాం. ఇందాకలా ప్రారంభించాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని తీసుకుందాం. మరొకసారి అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనము. యెషయా 58 13వ వచనం. ఒక్క నిమిషం ఆగం, అందరూ బైబిల్ తిరగేస్తున్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనాన్ని తీసుకుందాం. చదవమ్మా. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయండి. నా పవిత్ర దినమును మీ వ్యాపారములను మానుడు. ఏం మానాలంటండి? వ్యాపారములను. ఏం మానాలి? వ్యాపారములు. ఒక నిమిషం, మీరెవరు కోప్పడరు కదా నా మీద? ఇంటికి బానిస్తారు కదా నన్ను అందరూ? వెళ్ళొచ్చా? తర్వాత ఏం చెప్పినా కానీ వెళ్ళొచ్చా? ఏం చెప్పినా వెళ్ళొచ్చుగా. ఇక్కడ షాపులు ఉన్నవాళ్ళు అందరి చేతులు పైకెత్తాడు. కొట్లు ఉన్నవాళ్ళు ఒకటి నిజాయితీ కొట్టుకున్నామా. దేవుడు నిన్ను దీవించుగాక.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ షాప్లో ఉన్నోళ్ళమ్మా, ఆదివారం అమ్మ తెరవమాకండమ్మా పూజ అయిపోయేదాకా ప్లీజ్. అర్థమైందమ్మా? దేవుడు వేరే రోజుల్లో నీకు 2 అధికంగా ఇస్తాడు. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా వచ్చారనుకో, ఆదివారం నీకు తెలీదా, గుడికెళ్ళా అని చెప్పు. నువ్వు దేవుడికి సాక్ష్యం ఇచ్చిన బిడ్డవు అవుతావు. వేరే దినాలలో దేవుడు అంతకంత ఎక్కువ ఇస్తాడు నీకు. నన్ను నమ్ము బిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూజ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఏమైనా కావాలంటే తెరుచుకో, దానికి నాకు అనవసరం. అది నీకు దేవుడికి మధ్యలో. అర్థమైందా? అది నాకు సంబంధం లేదు. కానీ పూజ అయ్యేదాకా అసలు మన పెద్దలు అట్లా ఏం చేసేవాళ్ళు తెలుసండి? మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పూజ అయిపోయేదాకా మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు. అంత నిష్ఠ ఉండేది కాబట్టి వాళ్ళు అంత సంతోషంగా బతికారండి, తక్కువ ధనం ఉన్నాగా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం చదివే తర్వాత చదివయ్యా. మీ వ్యాపారములను మానివేయండి. ఇక్కడ కొట్లున్న గురించి కాదండి, చాలా వ్యాపారాలు ఉంటాయి. అసలే దగ్గరకు వచ్చింది, ఫాదర్ గారు ఇప్పుడే మాట్లాడాలా, మామిడికాయలు అసలే సీజన్ అయితే, అసలే సీజన్ అయితే ఈ వ్యాపారాల గురించి ఇప్పుడే మాట్లాడాలా ఫాదర్ గారు. ఏదైనా కానీ ఆదివారం దేవునికి సమయాన్ని ఇచ్చాయి, దేవునిని దీవిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత దానిని ఆదివారాన్ని, సబ్బాతు దినాన్ని సంతోషకరమైన దానిగా మార్చో. ఎలా మార్చాలి? ఎలా మార్చాలి? ఆదివారం సంతోషంగా ఉండాలంటే కోడి మాంసంలో బాగా మసాలా వేసి ఘుమఘుమలాడితే ఆదివారం సంతోషంగా మారుద్ది. అంతేనా అమ్మ? తలదించుకుంటున్నావు తల్లి? ఆదివారం సంతోషంగా మారాలంటే ఏం చేయాలండి? కోడి మాంసంలో ఏం చేయాలి? బాగా మసాలా వేయాలి. ఇంతేనండి? నో, అది కాదు ప్రియులారా. ఇదిగో దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సంతోష పెట్టేటట్టుగా ఉండాలంటే మనం దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానిని సంతోషదాయకమైన దాన్ని గాను, గౌరవార్హమైన దానిని గాను భావింపడు. ఆ దినమున ప్రయాణమును, మీ ప్రయాణాలు మానేయండి ఆదివారం. ఇంకో విషయం, రెండోది, అదేంటో గానండి, క్రైస్తవులకి ఆదివారమే అన్ని ప్రయాణాలు ఆదివారమే వస్తాయి అమ్మా, కదా? నిజం చెప్పు. అమ్మాయిని హాస్టల్లో ఆదివారమే రానిస్తారండి, కదా? ప్రార్థన అయిన తర్వాత వెళ్ళమ్మా, మీ ప్రయాణాలను మానివేయండి. ఆ తర్వాత మీ పనులు మానివేయండి. ఇప్పుడు అసలైంది వస్తుందండి, మనకిష్టమైంది వస్తుంది. అప్పుడే చూసేశారు వీళ్ళు, నవ్వుకుంటున్నారు. మనకిష్టమైంది వస్తుందమ్మా. చదువు. ముచ్చట్లు చెప్పుకొనుటను మానండే. నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి. మీరు చెడ్డ అలవాటు అంటారు, మంచి అలవాటు అంటారు. నేను ఏ విచారణలో పనిచేసినా కానీ ఆ విచారణలో పూజకు ముందు వాళ్ళు మంచిగా గుడికి వచ్చే సంఘాలు అయితే పర్వాలేదండి, గుడికి రాని సంఘాలు అయితే కర్ర పట్టుకొని వెళ్తానండి ఇళ్ళ దగ్గరికి. సీరియస్గానే చెప్తున్నానండి. అడగండి కావాలంటే. ఇక్కడ నెహ్రూపేటలో పనిచేసి అక్కడ వాళ్ళు అడగండి, ఎవరు ఉన్నారా? నెహ్రూపేట వాళ్ళు ఎవరు ఉన్నారా? అయ్యా అక్కడ వాళ్ళని అడగండి అయ్యా, చెప్తారు. తర్వాత తేలపూర్లో పనిచేసి అక్కడ వాళ్ళని అడగండి అయ్యా. ఏం చేస్తానంటే ఆదివారం సరిగా రానోళ్ళు అయితే, గుడికి వచ్చేవాళ్ళైతే ప్రాబ్లం, గుడికి రానోళ్ళైతే కర్ర పట్టుకొని వెళ్తానండి. ఏం పట్టుకొని వెళ్తాం? కర్ర పట్టుకొని. నేను అంటా, మీకు నా మీద కోపం ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి, నా అభ్యంతరం లేదు, నా మీద కేసు పెట్టుకోండి. కానీ మిమ్మల్ని మాత్రం గుడికి రాకపోతే దేవుడు చెప్పాడు, ఇక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు రాలేదనుకో నీకు తీర్పు. నేను వచ్చేటట్టుగా నేను చేయలేదనుకో కర్ర పట్టుకొని, ఇంకా అప్పటికి కూడా రాలేదనుకో నేనేం చేయలేను. అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా? నేను మాత్రం కర్ర పట్టుకొని వెళ్ళేవాడిని అమ్మా. అర్థమైందా? కొంతమంది పగ పెంచుకుంటారు స్వాముల మీద. నువ్వు నా మీద పగ పెంచుకుంటే నాకేంటి, నా యేసయ్య నాకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. నువ్వు వస్తావా చస్తావా అంతే, నువ్వు నా బిడ్డవి, నా బాధ్యత. అంతేగా మాస్టర్? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా,
4 విషయాలు మానేయాలి. మొదటిదేంటిది? విశ్రాంతి దినమున ముచ్చట్లతోటి ప్రారంభిద్దాం. మొదటిదేంటిది? ముచ్చట్లు చెప్పు. ఈ కర్ర పట్టుకొని ఇళ్ళకెళ్తేనండి దారుణం అండి. ఏమన్నా వీళ్ళని బిజీగా ఉన్నారా, పని చేసుకుంటున్నారా అంటే ఏమి లేదు. ఒట్టిగా కూర్చొని మందమతులులాగా, మొద్దులులాగా అట్ట కూర్చొని ఏమీ లేని పోలుసోలు కబుర్లు చెప్పుకుంటారండి. ఏం చెప్తున్నాను? ఉపయోగకరమైనయా? ఆ అమ్మట్ట ఇయ్య ఎట్ట, ఇంతేనండి. పనికి రావు. ప్రియులారా, తప్పుడు సంభాషణ గురించి బైబిల్ చాలా హెచ్చరిస్తుంది. తప్పుడు సంభాషణ. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తపస్సు కాలంలో మనం చేయకూడనటువంటి ఒక పని ఏమిటి అంటే బ్యాక్ బైటింగ్, ఇంగ్లీష్లో అంటారు. డోంట్ డూ ద క్యారెక్టర్ అసాసినేషన్. అంటే ఇతరుల గురించి చెడు మాట్లాడు మాకు, ఇతరులను నీ మాటలతో చంపమాకు, కత్తి కంటే పదునైంది నాలక. యాకోబు చెప్తాడండి, యాకోబు గారు చెప్తారు, అది ఒక విష ప్రపంచము, దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. దేన్ని? నాలుకని. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. శ్రమల కాలంలో ప్రియులారా, ఆ ముచ్చట్లని తీసి తొంగలో పడేసి అందరు మోకరించి శ్రీరామును వంచుడి వినయముతోడా మీ మహాద్భుత పరవాహినికి శ్రీరామును వంచు వినయముతోడ నూతన ఆరాధన ప్రజరింప రూపమునేదు పాతవ పరమ పితామా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకొసగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. అందరం భక్తితో తలల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుందాం.